నెల్లూరు బారాషాహిద్ దర్గా గంధ మహోత్సవం కడప ఆమీన్పీర్ దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేని గారి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. లక్షలాది మంది భక్తుల మధ్య ఈ గంధ మహోత్సవం జరిగింది. ప్రతి ఏటా నెల్లూరు స్వర్ణాల చెరువు దగ్గర జరిగే రొట్టెల పండుగ ఈ గంధం జరిగిన తర్వాత రోజు జరుపుకుంటారు. మీలో ఎంతమంది ఈ గంధం జరిగేటప్పుడు దర్గాలో ఉన్నారో కామెంట్ చేసేయండి. మీరు ఇందాక చెప్పారు కదా రొట్టెలు ఏ విధంగా మార్చుకుంటారని. ఇప్పుడు నాకు కోరిక ఉంటుంది, విద్యా కోరిక లేదా ఉద్యోగం లేదా పెళ్లి లేదా సంతానం లేదా ఆయుష్, రాజకీయం, ఇలాగ రకరకాల మీ కోరికలు ఏముంటాయి, ఆ కోరికలకు సంబంధించిన రొట్టెలు ఉంటాయి. నేను రొట్టె పట్టుకున్నాను ఈ సంవత్సరం. నా కోరిక తీరిన తర్వాత నేను ఆ రొట్టెను వదులుతాను. మీకు ఆ కోరిక ఉంటది, మీ బిడ్డ విదేశాలకు వెళ్లాలా, ఆ రొట్టె మీరు పట్టుకుంటారు. సంవత్సరం తిరగక ముందు ఈ మాట రాసి పెట్టుకుని మీరు సంవత్సరం తిరగక ముందు ఏ కోరిక అయితే మీరు కోరుకుంటారో ఆ కోరికను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ లక్షల సంఖ్యలో జనాలు వస్తున్నారు. सवाल करने की आदत नहीं रही, बेज़ौक़ मेरी शान इबादत नहीं रही। तेरे करम के सदक़े मेरी झोली भर गई, तेरे करम के सदक़े मेरी झोली भर गई। मुझको सवाल करने की नौबत नहीं रही, करम की तेरे इंतहा हो गई। से कोई न खाली गया, आपके दर से कोई न खाली गया, आपके दर से कोई न खाली गया, अपने दामन को भर के सवाली गया, अपने दामन को भर के सवाली गया। హాయ్ దేర్, ఈ రోజు డే 3 రొట్టెల పండుగ. ఈ రోజు మార్నింగ్ నేను దర్గాకి రాగానే రోడ్ లో చాలా మంది జనాలు కనిపించారు. ఏంటా అని చూస్తేనేమో సెకండ్ గేట్ దగ్గర నుంచి దర్శనం కోసం అయితే దర్గా లోపల వరకు కూడా చాలా జనాలు ఉన్నారు క్యూ కట్టేసి. ఈ రోజు దర్గాలో ఇంత జనాల్ని చూసిన తర్వాత నిన్న మొన్న వచ్చినవంతా ఒక లెక్కే కాదు అనిపించింది, అంత క్రౌడ్ ఉన్నారు. ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళి చూస్తేనేమో అసలు షాక్ అయిపోయాను, ఇసుకేస్తే రాళ్ళంత జనాలు ఉన్నారు. నేను దర్గాలోకి వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, పోలీస్ వాళ్ళు కంటిన్యూస్ గా అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నారు తప్పిపోయారు అని చెప్పి. మనకి పండగ అయితే ఇంకా 2 days ఉంది. సో పిల్లలు కానీ పెద్దలు కానీ వచ్చిన వాళ్ళందరూ కలిసి జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇంకా ఈవినింగ్ షూట్ కి వెళ్దామని స్టార్ట్ అయితేనేమో కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి కొండైపాలెం గేట్ వరకు కూడా మొత్తం ట్రాఫిక్ ఉంది, ఎక్కడ తిరగడానికి లేదు. ఇంకా దర్గాలోకి ఎంటర్ అయిన తర్వాత మామూలు క్రౌడ్ కాదు, మార్నింగ్ కన్నా కూడా చాలా క్రౌడ్ ఉన్నారు. ఆ తోపులాట్లో ఏం జరిగిందో ఏమో కానీ నా ముందరే 2 అంబులెన్స్లు వెళ్ళాయి. సరే అని చెరువు దగ్గరికి వెళ్తేనేమో ఇక్కడ మాత్రం క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉంది. ఇంకా చెరువు దగ్గరకేమో అబ్దుల్ అజీజ్ గారు వచ్చారు. వాళ్ళ చేతిలో నుంచి కూడా రొట్టెలు ఎలా లాక్కుంటున్నారో చూడండి జనాలు. ఆ తర్వాత అబ్దుల్ అజీజ్ గారు అయితే మీడియాతో కాసేపు మాట్లాడారు. సక్సెస్ఫుల్లీ డే 3 రొట్టెల పండుగ ఇస్ కంప్లీటెడ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. బై. मन के मेरे ये भरम कच्चे मेरे ये करम लेके चले कहाँ मैं तो जानू बिना। मुझ में समाया कहाँ लेके मुझे आया, मैं हूँ तुझ में समाया, तेरे पीछे चला आया, तेरा ही मैं एक साया। मुझको बनाया मैं तो जग को ना भाया, तूने गले से लगाया, तू ही है खुदाया, सच तू ही है खुदाया। आखिर क्यों इधर हर साल 1000 नहीं बल्कि लाखों के लोग आते रहते हैं। यह है नेल्लूर की मशहूर बाराशहीद दरगाह
रिवायत के मुताबिक ये मकाम 12 शहीदों की याद में है। आज ये दरगाह सिर्फ एक इबादत की जगह नहीं बल्कि मोहब्बत और भाईचारा की पहचान भी है। और इधर मशहूर रोटेला पंडुगा के दौरान लोग अपनी मन्नत लेकर आते हैं और रोटी बदलने की रिवायत निभाते रहते हैं। लोगों का यकीन है कि अल्लाह के फजल से उनकी दुआ कबूल होती है। और अच्छी बात क्या कहते हो, इस रिवायत में हर मजहब के लोग हिस्सा लेते हैं और मोहब्बत और एकता का पैगाम देते हैं। और लोगों का यकीन है कि जो भी यहाँ सच्चे दिल से दुआ करते हैं अल्लाह अपनी रहमत और करम से उसकी मुश्किलें आसान फरमाते हैं। और तुम्हें कब तो भी नेल्लूर गए तो इस पाक जगह की ज़ियारत जरूर करो। और वीडियो अच्छी लगी तो एक लाइक फॉलो जरूर कर डालो। अल्लाह हाफिज। మన నెల్లూరు ఫేమస్ రొట్టెల పండుగ స్టార్ట్ అయిపోయిందనే చెప్పొచ్చు. ఎక్కడెక్కడి నుంచో జనాలు కూడా తరలి వస్తూ ఉన్నారు బారాషాహిద్ దర్గాకి అయితే. అండ్ మన బారాషాహిద్ దర్గా స్వర్ణాల చెరువులో అయితే ఆల్మోస్ట్ రొట్టెలు కూడా మార్చేసుకుంటూ ఉన్నారు జనాలు అయితే. బారాషాహిద్ దర్గాకి అయితే జనాలు చాలా మంది అయితే తరలి వస్తూ ఉన్నారు. అదే విధంగా షాప్స్ కూడా చాలా వరకు ఓపెన్ చేస్తూ ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు అయితే బారాషాహిద్ దర్గాలో అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మీలో ఎంతమంది ఈ సంవత్సరం బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ అయితే వస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదే విధంగా రొట్టెల పండుగ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా వెంటనే మన పేజ్ అయితే ఫాలో చేసుకోండి. మీరు ఇందాక చెప్పారు కదా రొట్టెలు ఏ విధంగా మార్చుకుంటారని. ఇప్పుడు నాకు కోరిక ఉంటుంది, విద్యా కోరిక లేదా ఉద్యోగం లేదా పెళ్లి లేదా సంతానం లేదా ఆయుష్, రాజకీయం, ఇలాగ రకరకాల మీ కోరికలు ఏముంటాయి ఆ కోరికలకు సంబంధించిన రొట్టెలు ఉంటాయి. నేను రొట్టె పట్టుకున్నాను ఈ సంవత్సరం. నా కోరిక తీరిన తర్వాత నేను ఆ రొట్టెను వదులుతాను. మీకు ఆ కోరిక ఉంటది, మీ బిడ్డ విదేశాలకు వెళ్లాలా, ఆ రొట్టె మీరు పట్టుకుంటారు. సంవత్సరం తిరగక ముందు ఈ మాట రాసి పెట్టుకుని మీరు సంవత్సరం తిరగక ముందు ఏ కోరిక అయితే మీరు కోరుకుంటారో ఆ కోరికను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ లక్షల సంఖ్యలో జనాలు వస్తున్నారు. నెల్లూరు బారాషాహిద్ దర్గా గంధ మహోత్సవం కడప ఆమీన్పీర్ దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేని గారి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. లక్షలాది మంది భక్తుల మధ్య ఈ గంధ మహోత్సవం జరిగింది. ప్రతి ఏటా నెల్లూరు స్వర్ణాల చెరువు దగ్గర జరిగే రొట్టెల పండుగ ఈ గంధం జరిగిన తర్వాత రోజు జరుపుకుంటారు. మీలో ఎంతమంది ఈ గంధం జరిగేటప్పుడు దర్గాలో ఉన్నారో కామెంట్ చేసేయండి. నెల్లూరు బారాషాహిద్ దర్గా గంధ మహోత్సవం కడప ఆమీన్పీర్ దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేని గారి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. లక్షలాది మంది భక్తుల మధ్య ఈ గంధ మహోత్సవం జరిగింది. ప్రతి ఏటా నెల్లూరు స్వర్ణాల చెరువు దగ్గర జరిగే రొట్టెల పండుగ ఈ గంధం జరిగిన తర్వాత రోజు జరుపుకుంటారు. మీలో ఎంతమంది ఈ గంధం జరిగేటప్పుడు దర్గాలో ఉన్నారో కామెంట్ చేసేయండి.